సిటీ విజన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రోగ్రామ్ లో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరొక హీరో నితిన్ నటించిన మ్యాడ్ మూవీ విశేషాలు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్ని నితిన్తో పాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్లను హీరోలుగా పరిచయం చేస్తూ నాగవంశీ నిర్మించిన యూత్ఫుల్ కామెడీ మూవీ మ్యాడ్. మరి ఈ చిత్రం ఎలా ఉంది, నిజంగానే ఈ సినిమాని చూసినప్పుడు మ్యాడ్ పుట్టించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం రండి. మ్యాడ్ అనే టైటిల్ కథపరంగా మనోజ్, అశోక్, దామోదర్ అనే ముగ్గురు స్నేహితుల పేర్లోని మొదటి అక్షరాలను తీసుకొని ఈ సినిమాకి మ్యాడ్ అనే టైటిల్ని పెట్టారు. నా సినిమా చూస్తూ కాసేపు నవ్వకుండా ఉండగలిగితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా. ఓ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేశాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు, కానీ ఓన్లీ కాన్ఫిడెన్స్ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అని చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. కాలేజ్ కామెడీ డ్రామాస్ తెలుగులో చాలా వచ్చాయి, కానీ మ్యాడ్ వాటి అన్నింటికి బాబు లాంటిది. ఎక్కడ మొదలు పెట్టాలి, దేని గురించి చెప్పాలి, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. జాతిరత్నాల తర్వాత ఆ తరహా యూత్ కామెడీలకి గిరాకీ పెరిగింది. టార్గెట్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసి ఇలాంటి సినిమాలకి ఆదరణ ఉంటోంది. ఏమాత్రం కామెడీ వర్కౌట్ అయినా చాలు, బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతోంది. రొటీన్ స్టోరీకి ఇంతకంటే రేసీ స్క్రీన్ ప్లే మరొకటి ఉండదు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరో అదిరిపోయే సీన్ వచ్చింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాదు, థర్డ్ హాఫ్ పెట్టినా చూసేటట్లు తీశారు దర్శకుడు కళ్యాణ్. ఎప్పుడు మొదలయ్యి ఎప్పుడు అయిపోతుందో తెలియనంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది మ్యాడ్ మూవీ. తమ పిచ్చి పనులతో పిచ్చి పిచ్చిగా నవ్వించారు మ్యాడ్ టీమ్. సింగిల్ లైనర్స్ అయితే అన్స్టాపబుల్, ముగ్గురు హీరోలు అదరగొట్టారు. లాజిక్ లేకుండా చూస్తే కడుపులు చెక్కలైపోయేలా నవ్విస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండే మజా ఏంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. చూస్తుంటే చాలాసార్లు నాకు కాలేజ్ రోజులు గుర్తొచ్చేసాయి అని చెప్పాడు సంగీత్ శోభన్. నార్ని నితిన్ అండ్ రామ్ నితిన్ ముగ్గురు హీరోలుగా బాగా నటించారు. ముఖ్యంగా సంగీత్ శోభన్ అయితే ఇర్రగొట్టాడు. ఆ కుర్రాడి స్టైల్, డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాలేజ్ నేపథ్యంలో సాగే సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 నాటి హ్యాపీ డేస్. సున్నితమైన ప్రేమ, సహజమైన భావోద్వేగాలు సమతూకంలో ఉండే సహజత్వం కలిగిన చిత్రం అది. ఇప్పుడు 2023లో వచ్చిన ఈ సినిమా కూడా పూర్తిగా కాలేజ్ నేపథ్యంలో తీసిందే. స్క్రీన్ మీద సంగీత్ కనిపిస్తే ఇంకొకరి మీదకి చూపు వెళ్ళదు అంటే అతడి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రామ్ నితిన్, నార్ని నితిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ బావమర్ది కాబట్టి నార్ని నితిన్ పై కళ్ళు ఉన్నాయి. ఆ కుర్రాడు కూడా బాగా నటించారు. హీరోయిన్లు అవంతిక, శ్రీగౌరి, గోపిక కూడా బాగా కనిపించారు. మిగిలిన వాళ్ళంతా ఓకే. మరో పాత్ర ఉంది, అతడే విష్ణు. హీరో ఫ్రెండ్ బ్యాచ్లో ఉండే ఈ కుర్రాడుకు మరో పిల్లరు. అంతేకాకుండా ఆద్యంతం బీర్లు తాగుతూ సిగరెట్లు పీలుస్తూ కాలేజ్ స్టూడెంట్స్ని చూపించడం కూడా అనవసరం. తెర మీద చూపించాలనుకునే హాస్యానికి ఆ సరంజామాతో పని లేదు కదా. అయినా ఈ రోజుల్లో ఎందుకో యూత్కి సినిమాలు అలాగే తాగుడు కామన్ అయిపోయింది. అయితే సినిమాల వరకు యూత్ని మినహాయించవచ్చు. యూత్ అన్నప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు చెప్పండి. కానీ తాగుడు, డ్రగ్స్ వంటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది కదా మనకు కూడా. ఈ సినిమాలో కొంతలో కొంత సంతోషించదగ్గది ఏమిటి అంటే డ్రగ్ సీన్స్ పెట్టలేదంతే. వాటిని మినహాయిస్తే మిగిలిన సినిమా అంతా సరదాగానే సాగింది. భీమ్ సంగీతంకు ప్లస్ అయింది. పాటలు అదిరిపోయాయి. ముఖ్యంగా కాలేజ్ పాప పాట బీట్ అదిరిపోయింది. ఎడిటింగ్ ఓకే, చాలా రేసీగా వెళ్ళిపోయింది కూడా. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రొటీన్ స్టోరీ తీసుకున్న ఎక్కడ బోర్ కొట్టకుండా సింగిల్ లైనర్స్తోనే కడుపులు చెక్కలు చేశాడు. ఈయనకు మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో. బుర్కాలు వేసుకుని అబ్బాయిలు లేడీస్ హాస్టల్లోకి వెళ్ళటం, ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు, అలాగే అమ్మాయిని ఏడిపించే రౌడీ సీన్లలోకి హీరో వచ్చి ఫైట్ చేయడం,
ఇవన్నీ మరీ ఓల్డ్ టైప్లో ఉన్నాయి. ఆడియన్స్ కాలేజ్ ఏజ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయి ఏది జడ్జ్ చేయకుండా అంతా ఒక ఫార్స్ కామెడీని చూపిస్తున్నట్టుగా చూస్తే వినోదాన్ని ఆస్వాదించవచ్చు. సెన్సార్ కట్టర్ కాస్త మెరుగ్గా పనిచేస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేయగలిగే సినిమా అయ్యేది. మ్యాడ్ సినిమా యూత్ఫుల్గా సాగే కామెడీ ప్రధాన చిత్రం. లాజిక్స్ వెతకకుండా సినిమా చూస్తే మంచి వినోదాన్ని, అనుభూతిని పొందడానికి అవకాశం ఉంటుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్లో దర్శకుడు త్రివిక్రమ్ నిర్మించిన సినిమా కావటంతో చిన్న సినిమా అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. భారీ బడ్జెట్ మూవీ స్థాయిలోనే విజువల్స్, మ్యూజిక్ ఉన్నాయి. మ్యాడ్ 2 గంటల పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ. కథా కథనాలు, లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే ఫుల్ టైం పాస్ అవుతుంది. మ్యాడ్ ద్వారా కొత్త కథ చెప్పాలనో సందేశం ఇవ్వాలనో దర్శకుడు కళ్యాణ్ శంకర్ అనుకోలేదు. కాకపోతే కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. శుభం కార్డు వరకు నవ్వుల డోసు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. అసలే ఫాలో కాకూడదని ఫిక్స్ అయ్యాడు. యువ హీరో హీరోయిన్లు సపోర్ట్ క్యారెక్టర్లో నటించిన వారి ప్రతిభ ఈ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్లాయి. ఎలాంటి అంచనాలతో వెళ్ళినా ఈ సినిమా నిరాశపరచదు. 2 గంటల పాటు చక్కగా వినోదాన్ని ఆస్వాదించే చిత్రంగా మ్యాడ్ మూవీని తెరకెక్కించడంలో హారికా హాసిని బ్యానర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. మ్యాడ్ సినిమా యూత్కు కనెక్ట్ అయితే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల చుట్టూ తిరిగే సంఘటనలు, ఆ సంఘటనలకు తగినట్టుగా అడల్ట్ డైలాగ్స్తో, క్రియేటివ్ లిబర్టీతో తనకు తోచిన విధంగా వినోదాన్ని టార్గెట్ చేస్తూ రాసుకున్న డైలాగ్స్, సీన్లు వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అతడు సినిమాలో మహేష్ బాబు ఫైట్ గురించి చాలా పద్ధతిగా చేశారు అంటూ తనిఖీల బర్ని చెప్పినట్లుగా ఈ సినిమాలో కూడా చాలా పద్ధతిగా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలో తెలిసిన దర్శకుడు పూర్తి స్థాయిలో తన పనితనాన్ని అందరి ముందు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ బావమర్దిని లాంచింగ్ ఫిలిం అంటే ఏదో యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు, కానీ ఇది పూర్తి స్థాయి కామెడీ సినిమా. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపిస్తూ వచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ రొటీన్ స్టోరీకి రేసీ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరొక అదిరిపోయే సీన్ వచ్చి భలే ఉంది మామ అనిపించేలా చేసింది. సాధారణంగా ఈ మధ్యకాలంలో 2.5 గంటల సినిమా అనగానే నిడివి పెంచేందుకు ఏవేవో ప్రయోగాలు చేసి ఎందుకురా ఇంత సాగి తీశారు అనిపించేలా వచ్చే సినిమాలన్నింటినీ మరిచిపోయేలా ఈ సినిమా లెంత్ కూడా ఉంది. జాతిరత్నాలు దర్శకుడి హ్యాండ్ కూడా ఉంది అని తెలియడంలో లాజిక్ లెస్ సీన్లు ఉంటాయేమో అనిపించింది, కానీ ఎక్కడా అలాంటి సీన్లు లేవు. నిజంగా ఏదైనా ఒక కాలేజ్లో లేదా హాస్టల్లో సీసీ కెమెరా పెట్టి అక్కడి దృశ్యాలే చూపించారేమో అనేంతలా ఈ సినిమా సాగుతుంది. పూర్తి స్థాయి రియలిస్టిక్ సీన్స్తో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తమ పిచ్చి పనులతో కడుపుబ్బా నవ్వించారు మ్యాడ్ టీమ్. దాంతో వినోదం పూర్తి స్థాయిలో పండించిందని చెప్పవచ్చు. లాజిక్ లేకుండా క్యారెక్టర్లు మాట్లాడే మాటలు, సన్నివేశాలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. యూత్ను టార్గెట్ చేస్తూ రాసిన సన్నివేశాలు కనెక్ట్ అవ్వడంతో మ్యాడ్ మంచి ఎంటర్టైనర్గా మారిందని చెప్పవచ్చు. టైటిల్ మ్యాడ్ అయినప్పటికీ ఇది మూడ్ మాత్రమే పాడు చేయదు. యూత్ కామెడీ కోరుకునే వారికి పైసా వసూలు అనిపిస్తుంది. ఓవరాల్గా మ్యాడ్ 2 గంటల నాన్ స్టాప్ ఫన్ రైడ్. జస్ట్ గో అండ్ ఎంజాయ్. మరి ఇదండి మ్యాడ్ మూవీ విశేషాలు. తిరిగి మరొక మంచి మూవీతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.